పోలవరం జిల్లా రంపచోడవరంలోని సిపిఐఎం కార్యాలయంలో సిఐటియు ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు కార్యదర్శి వెంకట్ జెండా ఆవిష్కరించారు. అనంతరం కార్మికులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్స్ ద్వారా రద్దు చేస్తుందని, ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్లకు కట్టబెడుతోందని ఆరోపించారు. ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. మేడే స్ఫూర్తితో కార్మిక ఐక్యతను మరింత బలోపేతం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలు కార్మిక సంఘాల ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. 40 సంవత్సరాల కాలంలో ప్రపంచం మొత్తంగా అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి యావత్ కార్మిక వర్గం పోరాడి కార్మిక వర్గానికి సంబంధించి కొన్ని హక్కులు చట్టాలు సాధించుకోవడం జరిగింది. ఆ హక్కులు చట్టాలు నేడున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామ్రాజ్యవాదం కార్పొరేట్ వ్యక్తుల సేవలో ఉండి ఏదైతే కార్మికులకి కర్షకులకు ఉపయోగపడేటువంటి చట్టాలని సవరణ చేస్తూ వాళ్లకు నష్టం చేసేటువంటి లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. ఆనాడు 1886లో ఏదైతే 8 గంటల పని దినం కోసం ఆనాడు పోరాటం జరిగి మేడే ఉద్భవించిందో దానికి వ్యతిరేకంగా ఈరోజు పాలక పక్షాలు దాన్ని నీరు కారుస్తూ ఈరోజు 8 గంటలు కాదు 12, 14, 16 గంటల పాటు కార్మికులతోటి వెట్టి చాకిరీ చేయించుకొని వారి శ్రమని దోపిడీ చేసి కార్పొరేట్ వ్యక్తులకు లాభాలను చేకూర్చే విధంగా 40 సంవత్సరాల కాలంలో